మాస్ మెటల్ మాస్ అన్న హనుమాన్. స్పైడర్ మ్యాన్ లేదు, బ్యాట్ మ్యాన్ లేదు, ఓన్లీ హనుమాన్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న. ఒర్రి 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 థియేటర్లో గొంతు పోయిందన్న. అన్న ఒకడే చూపిస్తాడు ఇగో అన్న హనుమాన్ అంతే అన్న. హార్ట్ఫుల్గా చెప్తున్నారు. లాస్ట్ 10 నిమిషాలన్నా గూస్ బంప్స్ వచ్చేసినాయి అన్న. కొంచెం మైక్ కింద పెట్టి అన్న ముక్కలో పోతుంది. గూస్ బంప్స్ వచ్చేసినాయి అన్న. అన్న తేజ అన్న ఇచ్చి పడేసిర్రు. గిడచ్చిన క్యారెక్టర్ అయితే తోపున్నది. ప్రశాంత్ వర్మ అన్న ఇప్పుడు అర్థమైపోయి అన్న ఏం లేదు, ఖాళీ ఇచ్చి పడేసిర్రు అంతే. ఒకటే మాట చెప్తున్నా, 1 మోర్ అన్న. అన్న పార్ట్ 2 తొందర రిలీజ్ చేయరు అన్న ప్లీజ్. రైతే సార్ వాయిస్ సూపర్ ఉన్నది, ఇలా రైతే సార్ వాయిస్ సూపర్ ఉన్నది అన్న. పార్ట్ 2 కోసం ఈగలు వెయిట్ చేస్తున్నా. 2025 చాలా రోల్ అవుతుంది. మళ్ళీ ఈ సినిమా చిన్నపిల్లల కాంచెలు చూడొచ్చు అన్న. నేను ఒక్కటే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, బ్యాట్మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏం లేవు, ఓన్లీ హనుమాన్. జై శ్రీరామ్. నా ఇప్పుడే హనుమాన్ చూసి వస్తున్నా. కాదు హనుమాన్ కాదు, ఇది హనుమాన్ మన ఇండియన్ సూపర్ హీరో సినిమా, మన ఇండియన్ మైథలాజికల్ హీరో. మనం చిన్నప్పటి నుంచి ఎవరి కథలైతే వింటూ పెరిగామో, వాళ్ళని కొలుస్తూ పెరిగామో, ఆయన నుండి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది. ప్రశాంత్ వర్మ గారు చూపిస్తానన్నారు, చూపించారు, గట్టిగా కొట్టారు కూడా సార్. మా గుండెల మీద కొట్టారు సార్ గట్టిగా. హ్యాట్స్ ఆఫ్. అసలు ప్రశాంత్ వర్మ గారి గట్స్కి హ్యాట్స్ ఆఫ్. రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. తేజ సజ్జ గారి టాలెంట్, యాక్టింగ్ టాలెంట్. ఆయన అసలు ఆ స్క్రిప్ట్ ఎలా అనుకొని ఎలా తీశారో, మూవీ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. ఇది బాగాలేదు అని ఆలోచించినా కూడా నాకు బాగాలేదని చెప్పడానికి ఏం లేవు. పాటలు ఉన్నాయి, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, మంచి డివోషనల్ కంటెంట్ ఉంది, మోటివేషనల్ కంటెంట్ ఉంది. మోరోవర్ మనం మార్వెల్ అవెంజర్స్కి వెళ్ళిపోతాం, డీసీ బ్యాట్మ్యాన్కి వెళ్ళిపోతాం. వచ్చిందయ్యా మన దగ్గర కూడా సూపర్ హీరో సినిమా వచ్చింది, హనుమాన్. ఇక ముందు కూడా రాబోతున్నాయి. దీనికి ఉన్న లిమిటెడ్ బడ్జెట్లో ఆయన ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో వేరే లెవెల్. అంతే సంక్రాంతికి ఖచ్చితంగా హనుమంతుడితో శుభారంభమైంది. అలానే ఉన్న లిమిటెడ్ బడ్జెట్లో, ఉన్న లిమిటెడ్ స్క్రీన్స్తో ఆయన మంచి టాక్ మీద ముందుకెళ్దాం అనుకున్నారు సార్. వచ్చింది సార్ ప్రశాంత్ వర్మ గారు, మంచి టాక్ వచ్చింది. మూవీ మాత్రం వేరే లెవెల్. ఖచ్చితంగా దీనికి స్క్రీన్లు పెరిగి తీరుతాయి. అలానే ఈ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చే సినిమా నుండి బడ్జెట్ కూడా పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఇది గట్టిగా నమ్ముతున్నాను నేనైతే. ఓవరాల్గా నేను అసలు 5కి 5 ఇచ్చేస్తాను. 5కి 5 ఎందుకంటే అంత లిమిటెడ్ బడ్జెట్లో ఇంత మంచి కంటెంట్. ఎందుకంటే 500-600 కోట్లు పెట్టిపోయిన సినిమాలు కూడా చూసాం మనం. కానీ అతి తక్కువ బడ్జెట్లో 50 కోట్ల బడ్జెట్తో లెస్ దాన్ 50 crores, నాకు తెలిసి లెస్ దాన్ 50 crores బడ్జెట్తో ఇంత మంచి కంటెంట్, అంత మంచి విజువల్ సార్. ప్రొవైడెడ్ బడ్జెట్ ఈయన కూడా రాజమౌళి లాంటి డైరెక్టర్ అవుతారు సార్, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ సత్తా ఉంది మాకు సినిమాలో, ఆ సత్తా కనిపించింది మాకు. సినిమా నచ్చింది. మేము మళ్ళీ వెళ్తాం. అందరూ కూడా ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. ప్రతి పార్ట్ ఎంజాయ్ చేస్తాం మూవీలో. ఎస్పెషల్లీ రవితేజ గారి వాయిస్ ఓవర్ని కూడా ఎంజాయ్ చేస్తాము. ప్రతి వాళ్ళ యాక్టింగ్, వరలక్ష్మి శరత్ కుమార్ కానీ, సముద్రకని గారు కానీ, ఎవ్రీబడి హాస్ డన్ సో వెల్. అసలు యాక్టింగ్ టాలెంట్, డైరెక్షన్, డిఓపి, మ్యూజిక్ డిపార్ట్మెంట్ అన్నీ కలిపి, అందరూ కలిపి విశ్వరూపం చూపించారు సినిమాతో. అలా ఉంది. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి అన్న. ఇచ్చిన బడ్జెట్లో వచ్చిన విఎఫ్ఎక్స్ మేము చాలా హ్యాపీ ఉన్నాం. ఎందుకంటే మాకు కంటెంట్ ఉన్నప్పుడు విఎఫ్ఎక్స్ కొంచెం తగ్గినా పర్వాలేదు. ఎందుకంటే మాకు బడ్జెట్ తెలుసు, ఆయన ఎంత టైంలో తీశారో సినిమా అది కూడా తెలుసు. సో ఆ బడ్జెట్కి వచ్చిన కంటెంట్కి సినిమా మాత్రం వేరే లెవెల్.